కాంగ్రెస్ కు మరో కీలక నేత దూరం కాబోతున్నారంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. వరుసగా రెండు సమావేశాలకు ఎంపీ శశి థరూర్ డుమ్మా కొట్టినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సోనియా రాహుల్ ఖర్గేతో కూడిన భేటీకి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా శశి థరూర్ అంశమైతే మారిపోయింది. శశి థరూర్ పార్టీ అధిష్టానానికి మధ్య తారాస్థాయికి విభేదాలు చేరినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే శశి థరూర్ పార్టీ వీడబోతున్నారంటూ కూడా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ప్రధాని మోదీపై గత నెలలో ప్రశంసలు కురిపించారు శశి థరూర్. ఇక వచ్చే ఏడాది కేరళలో జరగనున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామాలన్నింటినీ కూడా కాంగ్రెస్ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, శశి థరూర్ని అనధికారిక బీజేపీ నేత అని కూడా అందరూ చెప్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి, కాంగ్రెస్ అధిష్టానానికి దూరంగా ఉంటూ భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి చాలా దగ్గర అవుతున్నారు అనేటువంటి మాట, ఎలా చూడాలి ఈ పరిణామాల్ని? ఒకవేళ ఇమీడియట్గా అంటే మొదటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి నేను వీర విధేయుడిని, ఇక్కడే ఉంటాను, ఇందులోనే నేను చనిపోతాను అనేటువంటి మాట కూడా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి. కానీ మారినటువంటి పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నటువంటి సిచ్యువేషన్, ఎలా చూడాలంటారు దీన్ని? ఎస్ మురళి, ఈ శశి థరూర్ అనే వ్యక్తి అంటే రాజకీయాల్లో కాస్త విలక్షణ క్యారెక్టర్ అనమాట. అంటే తానేం చేయబోతున్నాను ఏంటి అనే దానికి సంబంధించి ఆయన ముందు నుంచి కూడా ఎప్పుడు కూడా క్లారిటీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా కూడా ఆయన కొన్ని సందర్భాల్లో వివాదాస్పదమైన వ్యక్తి అయినప్పటికీ రాజకీయాల్లో నిబద్ధత కలిగిన నేతగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. తిరువనంతపురం కాన్స్టిట్యున్సీలో ఆయనకు మంచి పేరుంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అంటే కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉన్నా లేకపోయినా అన్ని పార్టీలతో కూడా ఆయనకు అక్కడ మంచి, కేరళలో తిరువనంతపురంలో ఆయనకు మంచి గుర్తింపు ఉంటుంది. అదే కాంగ్రెస్ ఢిల్లీలో కూడా ఆయన అదే మెయింటైన్ చేస్తూ ఉంటారు. అన్ని పార్టీలతో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉంటాయి. బీజేపీలో కూడా ఆయనకు అత్యంత సన్నిహితులు ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఉన్నత విద్య అంటే ఉన్నత చదువులు చదివినటువంటి శశి థరూర్ లాంగ్వేజ్ పరంగా కానీ ఏదన్నా సరే కొంత సబ్జెక్ట్ ఉన్న క్యాండిడేట్. కాంగ్రెస్ పార్టీలో ఈ విధంగా ఉన్న వాళ్ళు అతి తక్కువ మందిలో ఆయనకు కాస్త ఎక్కువ గుర్తింపు ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ముందు నుంచి ఆయనకి ఏదైనా వివాదం ఏదన్నా వచ్చినా సరే ఎక్కువగా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ మధ్య కాలంలో గత కొంతకాలంగా ఆయన కాంగ్రెస్ పార్టీని కాదని బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం అయితే గట్టిగా జరుగుతుంది. అంటే దీనికి ప్రధాన కారణం ఏంటి అని అంటే, వాస్తవానికి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను ఆయన ముందు నుంచి కూడా ఆశిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మల్లికార్జున ఖర్గే తర్వాత ఆయనకి అప్పగించే అవకాశం ఉంది అనే ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత ఆయన కాదని కర్ణాటక కాంగ్రెస్ కీలక నేత ఎవరైతే ఉన్నారో కేసీ వేణుగోపాల్ కు అధ్యక్ష బాధ్యతలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా ఆయనకు క్లారిటీ ఇచ్చేశారు. అయితే మొన్న ఆగస్టులోనే ఖర్గే పదవీ కాలం పూర్తయింది. ఆ తర్వాత శశి థరూర్ ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు కూడా ఒక వర్గం ప్రచారం చేసింది. కానీ ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుకూలంగా లేకపోవడం, కేసీ వేణుగోపాల్ వైపే ఎక్కువగా మొగ్గు చూపడం, ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్న పరిణామాలు. ఈ మధ్యకాలంలో మళ్ళీ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ పేరు కూడా కొంత వినపడింది. కాబట్టి ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకున్న తర్వాత సైలెంట్ గా శశి థరూర్ దూరం అవుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నారు, బీజేపీకి దగ్గర అయ్యే అవకాశం ఉంది అనే ప్రచారం అయితే ఎక్కువగా జరుగుతూ వస్తుంది. ఇక అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మల్లికార్జున ఖర్గే ప్రస్తుత అధ్యక్షుడు కూడా కొన్ని ఇటీవల కాలంలో కొంత వివాదాస్పద వ్యాఖ్యలు కూడా శశి థరూర్ విషయంలో చేశారు. కొందరికి దేశం కన్నా మోడీనే ముఖ్యం అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. దీనికి ఖచ్చితంగా శశి థరూర్ ని ఉద్దేశించి చేసినవే అనేది కూడా కొంత వినపడుతుంది. ఇక తాజాగా చూస్తున్నటువంటి పరిణామాల ప్రకారం పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సోనియా గాంధీ నివాసంలో నిన్న సాయంత్రం ఒక ఉన్నత స్థాయి భేటీగా జరిగింది. ఈ భేటీకి కాంగ్రెస్ కీలక నేతలందరూ వచ్చినా సరే అంటే కొన్ని వ్యక్తిగత కారణాల్లో తాను హాజరు కాలేకపోయాను, తాను కేరళలో వృద్ధాప్యంలో ఉన్న తల్లితో ఉన్న సమావేశానికి రాలేకపోయానంటూ కూడా శశి థరూర్ మీడియాకి చెప్పారు. అలాగే నవంబర్ 18న జరిగిన మరో కీలక సమావేశానికి కూడా ఆయన అనారోగ్యం కారణంగా హాజరు కాలేదు. అంతకు ముందు రోజే మోడీ ప్రసంగించిన ఒక కార్యక్రమానికి ఆయన హాజరై మోడీని ప్రశంసించడం, ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఖచ్చితంగా శశి థరూర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడే అవకాశం ఉంది అనే క్లారిటీ అయితే వస్తుంది. అలాగే కేరళలో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యానే జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా కేరళ రాజకీయ వర్గాలు కూడా బేరీజ్ వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కోణంలో చూడొచ్చు అంటారా? అంటే కేరళ ఎన్నికలు అనేవి ఇక్కడ కొంత కీలకంగా ఉంటాయి. కేరళలో బీజేపీ పాగా వేయాలని ప్రయత్నం చేసినా సరే అక్కడ అవకాశం లేదు. ఈ విషయాన్ని అక్కడ బీజేపీ నేతలు ఎన్నో సందర్భాలు అంగీకరించిన పరిస్థితి ఉంది. ఉత్తరాది రాష్ట్రాల మాదిరి ఇక్కడ పరిస్థితులు అలా ఉండవు. ముఖ్యంగా హిందుత్వవాదం అనే అంశంతో ఎన్నికలకు వెళితే అది పెద్దగా ఫలించదు. ఏమన్నా స్థానాలు మొన్న ఎంపీ సురేష్ గోపి కానీ ఇట్లా ఒకరిద్దరు గెలిచినా కానీ అది అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత ప్రభావం చూపుతుందనే మాట ఎక్కువగా వినపడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ బీజేపీ గ్రౌండ్ వర్క్ అంటే శశి థరూర్ లాంటి బలమైన నాయకుడిని కనుక తమ వైపుకు తిప్పుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా కేరళ రాజకీయాల్లో పాగా వేయవచ్చు. అంటే
శశి థరూర్కు అన్ని పార్టీల్లో కూడా అక్కడ కూటమి అంటే 2 కూటములు ఉంటాయి. ఈ 2 కూటముల్లో కూడా ఆయనకు మంచి పేరుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఫలిస్తుంది అనేది కూడా బీజేపీ వ్యూహంగా కనపడుతుంది. ఎందుకంటే మనం అస్సాంలో చూసాం, అస్సాం ముఖ్యమంత్రి విషయంలో కానీ, అదేవిధంగా మరికొన్ని రాష్ట్రాలు ఇప్పుడు అక్కడ రాజస్థాన్ విషయంలో కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. సింధియా విషయంలో అలాగే వ్యవహరించారు. కాబట్టి ఇక్కడ కూడా అదే విధంగా రాజకీయం చేసే అవకాశం ఉండవచ్చు అనే ప్రచారం జరుగుతుంది. శశి థరూర్ని కనుక లాక్కోగలిగితే అది కేరళలో కూడా కొంత ప్రభావం చూపించే అవకాశం ఉండవచ్చు అనే ప్రచారం కూడా ఉంది. దానికి తోడు ఆయనకు కాంగ్రెస్ పార్టీలో అంటే కర్ణాటకలో ఆ ప్రభావం కర్ణాటకపై కూడా కొంత పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి శశి థరూర్ విషయంలో చాలా వ్యూహాత్మకంగానే బీజేపీ అడుగులు వేస్తోంది అనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక శశి థరూర్ అంశం కాంగ్రెస్ పార్టీలో అయితే చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీకి దూరంగా భారతీయ జనతా పార్టీకి దగ్గరగా ఆయన వెళుతున్నారనేటువంటి మాట. కేరళ అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని శశి థరూర్ ఈ వ్యూహాత్మకమైనటువంటి అంశాన్ని తీసుకున్నారనేటువంటి మాట కూడా వినపడుతోంది. కాంగ్రెస్ వర్గాలు మాత్రం శశి థరూర్ అనధికారిక బీజేపీ నేత అనేటువంటి కామెంట్స్ అయితే బాహాటంగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది.